ముందుగా మీకు పేరు తెచ్చిన పాటతో స్టార్ట్ చేద్దాం. ముందుగా అంటే నాకు నేను నా లైఫ్‌లో నా ఫస్ట్ సాంగ్ వచ్చేసి హ్మ్. వెస్టర్న్ సాంగ్. హ్మ్. అది ఎట్లుంటదంటే హ్మ్. పోరిను కసక్కే నిన్ను చూస్తే షక్కే ఎక్కుతుంది నా గుండెలోన ఏదో కిక్కే పోరిను కసక్కే నిన్ను చూస్తూ ఉంటే షక్కే ఎక్కుతుంది నా గుండెలోన ఏదో కిక్కే నువ్వు దూరం ఉంటే నా ప్రాణం పోతున్నదే నువ్వు దూరం ఉంటే నా ప్రాణం పోతున్నదే నువ్వే దగ్గరకొచ్చి ముద్దే ఇచ్చి వెళ్ళిపోతే ఎలా చిట్టి నడుమే చూస్తూ ఉంటే బీరులాంటి ప్రశ్న ఎక్కిస్తుందే నా నెత్తికి ఇంకా నిశం చిట్టి నడుమే చూస్తూ ఉంటే బీరులాంటి ప్రశ్న ఎక్కిస్తుందే నా నెత్తికి ఇంకా నిశం ఇట్లుంటుంది సాంగ్. ఓకే. ఈ సాంగ్ వచ్చేసి అంతకుముందు నేను ఫస్ట్ షూట్ చేసిన. హ్మ్. బట్ షూట్ చేసిన తర్వాత మళ్ళీ నేను మొన్న దుబాయ్ పోయినా హ్మ్. షూటింగ్ కోసమే. ఇదే సాంగ్ని మళ్ళీ అక్కడ దుబాయ్లో మళ్ళీ రీషూటింగ్ చేసిన. హ్మ్. మన ఫారినర్స్ అమ్మాయిని ఓకే. హ్మ్. ఒక ఆమె అమెరికన్ అమ్మాయి, ఇంకొక ఆమె రష్యన్ అమ్మాయి. హ్మ్. ఇద్దరిని పెట్టి దుబాయ్‌లో చేసిన. పెద్ద పెద్ద కార్లు పెట్టి మంచిగా. ఓకే. నేను నా లైఫ్‌లో ఒక సాంగ్ చేయాలనుకున్నా అది ఈ సాంగ్‌తోని చేశానన్నట్టు. ఈ ఆడియోతోని. ఓకే. అట్లా. ఇట్లా దుబాయ్ విషయం వచ్చింది గనుక అంటే మీరు ఇంతకుముందు గల్ఫ్‌లో ఉన్నారు. గల్ఫ్‌లోనే సాంగ్స్ తీద్దాం అవునవునా! అనుకున్నారు. సో, అదెట్లా జరిగింది అసలు గల్ఫ్‌లో? గల్ఫ్ అంటే కష్టాలు. నేను ఇంతకుముందు గల్ఫ్ వర్క్ పైన పోయినా. హ్మ్. అదే దేశం ఇప్పుడు మొన్న నేను షూటింగ్‌కి అని చెప్పి హ్మ్. తిరగనీకి, ఎంజాయ్ చేయనీకి పోయినా అంతే. హ్మ్. అట్లా. అంటే ఫస్ట్ మీకు సాంగ్ ఎలా రాయాలనిపించింది? అసలు అంటే ఎవరిని చూసి ఇన్‌స్పైర్ అయ్యారు? ఏ సాంగ్ చూసి ఇన్‌స్పైర్ అయ్యారు? నాకు రాహుల్ అన్న హ్మ్. సిప్లిగంజ్. హ్మ్. రాహుల్ అన్న పాటలు వినడం ఎక్కువ. సో, అందుకే ఫస్ట్ వెస్టర్న్‌లో పోయినా గానీ హ్మ్. నా దగ్గర వెస్టర్న్ కోరుకోలేదు జనాలు. హ్మ్. ఫోకే కోరుకున్నారు. హ్మ్. ఫస్ట్ వెస్టర్న్ చేసిన. జనాలంతా పెద్దగా తీసుకోలేదని. హ్మ్. దాని తర్వాత ఇంకొకటి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేసిన. హ్మ్. దాని తర్వాత ఫోక్ చేసిన. ఫోక్ హ్మ్. చేస్తే కొంచెం రెస్పాన్స్ మంచిగా వచ్చింది. హ్మ్. దాంతోటి కొంచెం హైప్ వచ్చిందన్నట్టు. హ్మ్. ఇగ అప్పటినుంచెల్లి ఒకటి అట్లా ఇప్పుడు ఒక 1100 పైన సాంగ్స్ చేసిన. ఓకే. 1100 పైన చేశారు. హ్మ్. ఇప్పుడు ఇన్‌స్టాలో ఎక్కడ చూసినా 'ఉడుకుడుకు రొట్టెల' సాంగ్ అవు. ట్రెండ్‌లో ఉన్నది. అసలు అది పాట ఎలా పుట్టింది? మీరసలు ఇది సేకరణ సాంగా? ఎట్లా ఇది తీసుకున్నారు మీరు? సేకరణ సాంగ్ ఇది. మా అమ్మ హ్మ్. ఇచ్చింది నాకిది. హ్మ్. కొంచెం ఇస్తే నేను మొత్తం రాసేసిన. హుహు. ట్యూన్ అంటే ఇస్తే. సేకరణ కన్నా ఇప్పుడు ముందు ఏముండే ఒరిజినల్ సాంగ్ ఏముండే? మీరు మార్చక ముందు ఒరిజినల్ సాంగ్ ఎలా ఉండేది? ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీదుండంగా పాసిపోయిన రొట్టెలకు పోతివా నాదా ఒక్కదాన్నొక్కదాన్నొక్కదాన్నోయి ఒక్కదాన్నుడలేను అరుగు మీద వండలేను సక్కంగా మన ఇల్లు దొక్కోయి నాదా ఒక్కదాన్నొక్కదాన్నొక్కదాన్నోయి హ్మ్. ఈ లైన్ మాత్రమే చెప్పింది. హ్మ్. ఇది ఒరిజినల్. హ్మ్. దీనికి నేను ఇంకా కలిపేసిన మొత్తం సాంగ్ కలిపి రాసిన. హ్మ్. మొత్తం ఆ సాంగ్ హ్మ్. మొత్తం కంప్లీట్ చేసిన. అంటే పల్లవి అయితే ఇదే. యాజ్ ఇట్ ఈజ్ పల్లవి అయితే పల్లవి అయితే ఇట్లుంది. సేమ్ టు సేమ్ ఇదే. హ్మ్. అదే పల్లవి తీసుకొని ఆ పల్లవి దాన్ని ఏం చేంజ్ చేయాలి పల్లవిని. హ్మ్. ఓన్లీ ఫస్ట్ లైన్ ఒక్కటి ఇప్పుడు నేను వాడిన లైన్ ఒక్కటి మాత్రమే అది ఇస్తే హ్మ్. దాంతో పాటు మొత్తం నేను రాసేసిన అన్నట్టు ఆ హుహు. సాంగ్. హుహు. దాని తర్వాత అందమైన దాన్ని ఇంట్లో నేను ఉండంగా పక్కదారి నువ్వు దక్కకే నాదా ఒక్కదాన్నొక్కదాన్నొక్కదాన్నోయి ఒక్కదాన్ని ఉండలేను అరుగు మీద వండలేను సక్కంగా మన ఇల్లు దొక్కోయి నాదా ఒక్కదాన్నొక్కదాన్నొక్కదాన్నోయి అని చెప్పి ఇక మిగతాదంతా హ్మ్. మన ఆస్తిపాస్తులన్నీ దానింట్లో పెడుతుంటే మన ఇల్లు చిన్నబోతున్నదే నాదా ఒక్కదాన్నొక్కదాన్నొక్కదాన్నోయి ఇట్లా ఈ ఒక్కదాన్ని ఉండలేను అరుగు మీద వండలేను హ్మ్. సక్కంగా మన ఇల్లు దొక్కోయి రాదా అని చెప్పి ఆమె బాధపడుతుంటది అన్నట్టు అంటే అట్లా. ఓన్లీ లిరిక్సే చేంజ్ చేసిండ్రా? ట్యూన్ అడ్జస్ట్‌మెంట్ గాని అట్లా ఏమైనా ట్యూను చేసిండ్రా? సేమ్ యాజ్ ఇట్ ఈస్. ట్యూన్ యాజ్ ఇట్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుందా? అదే. అదే. ఇప్పుడు ఇంకేమున్నాయి సేకరణ సాంగ్స్ హిట్ అయినాయి మీవి? చాలా ఉన్నాయి. హ్మ్. నాయి దాదాపు అన్ని సాంగ్స్ నాయి దాదాపు సాంగ్స్ హ్మ్. అన్నీ నేను చేసిన సాంగ్స్ అన్నీ చాలా హిట్లున్నాయి నాయి. హ్మ్. నాకు ఫ్లాప్స్ కన్నా ఎక్కువ హ్మ్. హిట్సే ఉన్నాయి. ఎవరి ఫ్లాప్స్ దగ్గర తక్కువ. సేకరిస్తారు? ఫ్లాప్స్ నాకేంటంటే నేను చేసిన పాటలల్లో మినిమమ్ ఒక 15% ఉంటది అంతే. హ్మ్. 85% హ్మ్. ప అన్నీ మంచి హిట్స్ ఉన్నాయి నాయి. అంటే మినిమమ్ హిట్స్ గట్లా. సేకరణ అంటే ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు మీరు? ఇదే ట్యూన్. పొలాలల్లా పాటలు పాడతారు చూడు. హ్మ్. వాళ్ళ దగ్గర సేకరించడం పాటలు. హ్మ్. అమ్మ ఏమన్నా మంచి హ్మ్. పాటలుంటే ఒకసారి చెప్పురమ్మా. హ్మ్. వాటిని మంచిగా చేసి మీకు మళ్ళా హ్మ్. ఫోక్ సాంగ్స్ ద్వారా మీకు అందిస్తాం హ్మ్. అని చెప్పంటే వాళ్ళకు వచ్చిన పాటలేమన్నా ఉంటే హ్మ్. చెప్తున్నారని. హ్మ్. అట్లా మా అమ్మనే నాకు చాలా సాంగ్స్ ఇచ్చింది. ఓకే. మీ అమ్మగారు ఇచ్చారు. హ్మ్. హ్మ్. మీ అట్లా. అమ్మగారు ఇచ్చిన ఏంటి ఇంకో సాంగ్ ఇది కాకుండా ఇంకా? చాలానే ఉన్నాయి. మా అమ్మ ఇచ్చిన సాంగ్స్ ఆహ్, హ్మ్. రంగు రంగులింటి కాడ రాయి చెట్టు పొలం కాడ మొన్న గొన్న పట్టు రైక 10 వక్కల్లాయరో జోగులల్లా ఎంకటి నా యందు పాపం లేదురో జోగులల్లా ఎంకటి మిద్ద గట్టి ఏడు మిద్దాలెల్లగట్టి మిదలకెళ్ళి చూసుకుంటా వాడు సైగా చేసరు జోగులల్లా ఎంకటి నా యందు పాపం లేదురో జోగులల్లా ఎంకటి అని చెప్పి ఈ పాట. హ్మ్.
ఈ పాట మా అమ్మ నచ్చింది. కాకపోతే ఇది రాసింది నేను కాదు. నా పైన ఒక అభిమాని లాంటి వాడు, తమ్ముడు లాంటి వాడు. మంచి అతను కూడా మంచి రైటరే. భీమనపల్లి శ్రీశైలం ఏమో శ్రీశైలం భీమనపల్లి శ్రీశైలం అని చెప్పి అతను నా పైన అన్న నీ పైన రాత అన్నని చెప్పి ఆయన ఇష్టంతోని ఆయన అభిమానంతో నా పైన రాసిండు. అది ఒక 20 millions అయింది, అంటే 2 కోట్ల మంది చూసారు. లిరిక్స్ నేను విన్నాను లాస్ట్ లో, అంటే నా పైన ఉంటుంది కామెడీ కాదు. నేనేమన్నా అంటే పాట రాసేటప్పుడు నేను ఒక ముచ్చట చెప్పిన అన్నట్టు, శ్రీశైలం పాట రాసేటప్పుడు మంచి ప్రాసతో రాసుకోవాలి, ఇట్లా రాసుకోని చెప్తున్నప్పుడు మధ్యలో ఒక తుమ్మిన తర్వాత నేనేమన్నా ఆయన తమ్ముడు నేను దుమ్మినా ఆయన ఇది కూడా రాసుకునేవని చెప్పన్నా. అన్నందుకు నన్ను భలే నవ్విస్తుంది అన్న అని చెప్పి షార్ట్కు పీటేసుకొని మందిని నవ్వించడం అని చెప్పి ఉంటుంది అన్నట్టు లిరిక్. అది బాగుంటుంది అది లిరిక్. ఆ ఒక్క లిరిక్తోని ఇంకా ఆ సాంగ్ ఇంకా నాకు బాగా కనెక్ట్ అయిపోయారు నా పాటకు. నా పాట అంటే పల్లె పాటలెల్లటోడ కలుపుకోలు మాటలోడా మందిని నవ్వించటోడా వట్టి నిందాల దురో జోగులల్లా ఎంకటి నీ పాటలే వింటున్నారో వెళ్ళిపోయి సాటుకి అని చెప్పి రాసింది. మంచిగా ఉంది. ఆ పదాలకి నాకు సెట్ అయింది కాబట్టి జనాలకు కూడా కనెక్ట్ అయిపోయింది ఎక్కువ. అట్లా నా ఫ్యాన్స్ అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ పాట బాగుందని చెప్పి. అట్లా అట్లాగే మీరు యూట్యూబ్లో టాప్ 3లో ఉంటారా, టాప్ 5లో ఉన్నారా ఫోక్ సాంగ్లు? నాకు తెలిసి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే టాప్ 1 అయితే మనదే ఉన్నది. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ లా ప్యూర్ ఫోక్ లా. ఎస్, ఫోక్ సాంగ్ ప్రొడక్షన్ వైపున చాలా మందికి అనుమానాలు, అంటే దీంట్లో వస్తాయి ఆ పెట్టుబడులు పెడితే అంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని చాలా మంది డౌట్లు ఉన్నాయి. అంటే ఇలా మీరు సక్సెస్లో ఉన్నారు కనుక మీ అప్కమింగ్ వాళ్ళకి మీరు అంటే దాన్ని ఎలా స్టార్ట్ చేస్తే దాంట్లో సక్సెస్ అవ్వగలదంటారు? ట్యూన్ ఎంచుకునే కాడని మంచి ట్యూన్స్ ఎంచుకోవాలి. ఫాల్తు ట్యూన్స్ తీసుకుంటే అవి కష్టం, అవి పోవడం జనాలకు కనెక్ట్ అవ్వడం కష్టం. సో ఎప్పుడైనా మనకు ట్యూన్ క్యాచీగా ఉండాలి. అంటే ఒకసారి ట్యూన్ వింటే అది జనాల లోట్ల మళ్ళీ ఆడుతుంది అనిపించినప్పుడు అటువంటి ట్యూన్ తీసుకొని ముందుకు దాన్ని లిరిక్ రాపించుకొని మ్యూజిక్ వేయించుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఇక నార్మల్గా కొంచెం లైట్గా ట్యూన్ అటు ఇటు ఉంటే చేయొద్దు అని చెప్తున్నాను నేను జనాలకి, ప్రొడ్యూసర్లకు చెప్తున్నా ఈ ఒక్క మాట అట్లా. సో ఇది స్టూడియో వరకు, అంటే ఇప్పుడు పిక్చరైజేషన్ అదంతా మొత్తం ఎంత ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది ఎలా అంటే మీరు నార్మల్గా అప్కమింగ్ చేయాలనుకుంటే సాంగ్ బట్టి గింత మనం చెప్పలేము. మనం ఇప్పుడు 20,000 మ్యూజిక్ ఉంటుంది, 30,000 మ్యూజిక్ ఉంటుంది, మన 1 lakh కూడా వేయించుకోవచ్చు. 1 lakhల మ్యూజిక్ మనం పెట్టేదాన్ని బట్టి మనం అక్కడ ఎంత ఎఫర్ట్ పెడితే అంత అవుట్పుట్ వస్తుంది, అంత పేమెంట్ కూడా అవుతుంది. అట్లా స్టార్టింగ్లో మీరెంత ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంది? నేను చేసినప్పుడు 25,000ల ఒక సాంగ్ అనేది కంప్లీట్ అవుతుండే. ఇప్పుడు మినిమం 120. అంతే, అంటే ఓన్లీ సాంగ్ వరకేనా? సాంగ్ మొత్తం అవుట్పుట్ మొత్తం వీడియోతో సహా యూట్యూబ్లోకి రావడానికి 120 పైన అవుతుంది.